చపలత్వంబునదాగి హేమమృగమున్ సంప్రీతి బుద్ధించుటో కపట బ్రాహ్మణమూర్తిమై యబలనా కాంతారమద్యం నందపలాపించుట యో మదీయ సీత దివ్యామోఘ బాణాగ్ని సంతపనం వేగతి నోచుమాడము దులంతం బెంతయును రమణ పోతన మహాభాగవతం నవమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీరామచంద్రుడు ఇంద్రసారథి మాతలి గొప్పదైన దేవతారథాన్ని తీసుకుని రాగా సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఎక్కేలా రామచంద్రుడు ఆ దివ్యరథాన్ని అధిరోహించాడు. రావణునితో ఈ విధముగా మాట్లాడుతున్నాడు. పద్యము: ఓ రావణ, రాక్షసులలో నీవు అధముడవు. యజమాని లేనప్పుడు ఇంటిలో ప్రవేశించి సీతాదేవిని నీవు అపహరించావు. నాతో యుద్ధము చెయ్యడమంటే నీచత్వముతో మరుగున ఉండి బంగారు లేడిని పంపడము వంటిది కాదు. కనుక యమరాజు పాపులను దండించు రీతిగా నేను నిన్ను దండించగలను. నీవు పరమ హీనుడవు, కపట బ్రాహ్మణుడివై కారడవి మధ్య ఒక అబలను మోసపుచ్చడము వంటిది కాదు. నా వాడి అయిన దివ్యమైన బాణాగ్ని వల్ల కలిగే తాపాన్ని, దుఃఖకరమైన ఈ పర్యవసానాన్ని నీవు ఎట్లా ఓర్వగలవు అని శ్రీరామచంద్రుడు యుద్ధరంగమున రావణునితో ఈ విధమైనటువంటి కఠోరమైన హితవాక్యములు పలికినారు. శుభం.